Hi friends, how are you? As my old channel got deleted, started new channel. I hope so. Everyone is good. సో ఈ ఛానల్లో నేను తెలుగులో కమెంటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నాను బికాజ్ యా ఇక్కడ మనము కోకోనట్ రైస్ చేస్తాం. 1 కోకోనట్ 3 రెసిపీస్ వెరీ ఎమ్మీ టేస్ట్తో. సో ఫస్ట్ కొన్ని కొబ్బరి ముక్కలను తీసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని పాలు తీసేసుకొని దాన్ని లెఫ్ట్ ఓవర్ కోకోనట్ పౌడర్ ఏదైతే వచ్చిందో అది పక్కన పెట్టేసుకోండి. పాలు తీసుకొని ఇంకా ఇప్పుడు మనము కోకోనట్ రైస్ చేసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో వచ్చేస్తుంది. కొంచెం మనము బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి మీ దగ్గర ఏవైతే ఉంటే అవి వేసేయచ్చు. అండ్ మిర్చి అవి యాడ్ చేసిన తర్వాత లైట్గా షాలో ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత మనము ఇంకా సాల్ట్ యాడ్ చేసి డైరెక్ట్గా రైస్ యాడ్ చేసి సో రైస్ మనం ఇప్పుడు యాడ్ చేయడం వల్ల కొంచెం రైస్ అనేది మనకు చాలా పలుకుగా వచ్చేస్తుంది. సో దట్ చూడ్డానికి అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి నాకు వేరే వాళ్ళు ఇచ్చిన టిప్స్. సో దట్ నేను ట్రై చేస్తున్నాను. హోప్ సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో సో ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఐఎమ్ టేకింగ్ 2 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్. యాక్చువల్లీ అగర్ ఆప్కే పాస్ సారీ మీ దగ్గర కోకోనట్ మిల్క్ తక్కువ పడితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత 3 విజిల్స్ రాను. సో విజిల్స్ వచ్చేలోపు మనము ఆ లెఫ్ట్ ఓవర్ కోకోనట్ పౌడర్తో ఎగ్ కర్రీ చేసేది. ఎగ్ ఫ్రై యాక్చువల్లీ బాయిల్డ్ ఎగ్ కొంచెం హల్దీ సాల్ట్ వేసేసి లైక్ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఫ్రై చేసేసి సైడ్ పెట్టేసుకోవాలి. అండ్ కోకోనట్ పౌడర్ని వేసి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు జోబి కచ్చా స్మెల్ అంటారా అది పోయేంత వరకు లైక్ రెడ్డిష్గా రావాలి. రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ సాట్ చేసుకోవాలి. ఎగ్ యమ్మీ ఎగ్ ఫ్రై రెడీ. కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు బట్ ఐ లవ్ టు బీ లైక్ దిస్. సో అండ్ లాస్ట్లో మనము ఇప్పుడు చెన్నా కర్రీ చేసేద్దాం. నా దగ్గర లెఫ్ట్ ఓవర్ బాయిల్ చెన్నా ఉంది. సో బాయిల్ చెన్నాకు జస్ట్ సింపుల్ తడకా వేసేసి కొంచెం టమాటో ఆనియన్ అండ్ కొంచెం గరం మసాలా చెన్నా మసాలా అదరక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసి ఈజీ అంటే వితిన్ 5 మినిట్స్ మీకు అయిపోతుంది ఈ కర్రీ. చాలా అంటే చాలా ఈజీ. అండ్ కొంచెం నా దగ్గర చెన్నా మసాలా ఉంది. సో యాడ్ చేస్తున్నాను ఎవరెస్ట్ చెన్నా మసాలా. అండ్ ద లాస్ట్లో మనం ఫైనల్ టచ్ మన ఈ కోకోనట్ పౌడర్ ఏదైతే మనము ఇప్పుడు పాలు తీసుకోగా లెఫ్ట్ ఓవర్గా వచ్చిందో ఆ పౌడర్ వేసేయాలి. సో దట్ అది యమ్మీ టేస్ట్ వస్తుంది. బికాస్ డ్రై కోకోనట్ పౌడర్ కంటే ఇలాంటి పౌడర్ చాలా టేస్ట్ ఉంది. చూడండి యమ్మీ యమ్మీగా రైస్ ఎగ్ కర్రీ అండ్ చెన్నా కర్రీ కోకోనట్ థాల్ ఈజ్ రెడీ.